వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. ఈ షోని స్పాన్సర్ చేస్తున్న వారు 6JVR యమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6JVR. ఈ షో ఎనర్జీగా ఉండాలి, ఇంకా దుమ్ము లేపాలంటే మన స్టూడెంట్స్ రావాలి. వెల్కమ్ స్టూడెంట్. ఈ రోజు అయితే నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? సగం డ్రెస్ వేసుకొచ్చావు కదా. నాకు చాలా సంబంధాలు వస్తున్నాయేమో. నాకు కూడా వస్తున్నాయి అబ్బా సంబంధాలు. పెళ్లి సంబంధాలా? అక్రమ సంబంధాలు. నాకు తెలిసి నీకు కూడా ఏ వచ్చుంటే కరెక్ట్గా చెక్ చేసుకో. ప్రేమ కావాలి నిజంగా చూస్తున్నారా? చూస్తున్నాం. 3 రోజులు. కాజల్ నువ్వే కదా? కాజల్ కదా నీ పేరు? సేమ్ అలాగే ఉంటే సారీ అబ్బా. ప్రేమ కావాలి నిజంగా చూస్తున్నావా? చూసా. యాంకర్స్ ఎవరు? మీరే కదా. చూచింది. ఏం నచ్చింది నీకు అందులో? నా యాంకరింగా? మీరే నచ్చిరు. నేను నచ్చానా? నేను కాకుండా మా ప్రేమ కావాలి ఏ కాన్సెప్ట్ అంటే ఇష్టం నీకు? అందులో ఏవి చూడ కదా, నిన్న చూస్తా నేను. మా జోడి నిజంగా నచ్చిందా మీ అందరికి? సూపర్. అయితే యాంకరింగ్ మేమే చేస్తాం. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్. చాలు వాకు. ఇప్పుడు ఇలాగే చెప్తాడు. హాయ్ హలో నమస్తే, ఆఫ్టర్ 12 o'clock కమ్ టు మై రూమ్ అంటాడు. ఎందుకంటే అలవాటు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మా ప్రేమ కావాలి స్టార్ట్ చేసేద్దాం. హలో ఆగితే మేము కూడా ఒక యాంకర్ రెడీ చేసుకున్నద్దాం అమ్మ. హైట్ అంటే ఇట్లా ఉండాలి, జుట్టు అంటే ఇట్లా ఉండాలి. మేము జుట్టు పెంచుతాం, కాతే నెత్తిమే పెంచాం. అంతే తేడా. అంటే ఎస్ సరేలే కానిద్దాం. ఇంకా చాలు. తమ్ముడు వెళ్ళమ్మా. చూసావారా, నిన్ను తమ్ముడు అందుకని నా బంగారం నన్ను అన్నయ్య అనలేదు. ఒకసారి మైక్ లో బంగారం. ఇవన్నీ కాదు, మనకు వచ్చే గెస్ట్లు ఎవరు? ఈ రోజు గెస్ట్లు మామూలు గెస్ట్లు కాదు. బేసిక్ గా మనకి జన్మనిచ్చేది అమ్మా నాన్న. అయితే చాలా మంది మనం ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మన అమ్మా నాన్నలు మర్చిపోయి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లోనో లేకపోతే అనాథాశ్రమంలోనో పెట్టడమో చేస్తా ఉంటారు. సో వాళ్ళు రోజు బాధపడుతూ వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటూ ఉంటారు. సో అలా బాధపడుతున్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోజు అంతా మేము ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాం. సో వాళ్ళే ఈ రోజు మా గెస్ట్లు అన్నమాట. అమ్మా నమస్తే, బాగున్నారా? బాగున్నాం నాన్న. నా పేరు ఇమాన్యుయల్, ఈ అమ్మాయి పేరు వర్ష. తెలుసా అమ్మా? మేము అమ్మా జబర్దస్త్ చూస్తారా? చూస్తా. థ్యాంక్స్ అమ్మా. ఈ అమ్మాయిని చూసినప్పుడు ఏమనుకుంటారమ్మా? ఆమె వేసే జోక్ చూసి నవ్వు వస్తుంది. సూపర్ జోక్ అమ్మా. థ్యాంక్ యూ. యువర్ పేర్స్ ఆర్ వెరీ నైస్. మీ పేరమ్మా? నా పేరు జయలక్ష్మి. నేను కూడా మాతాపితాల సేవా సదానం. మా సార్ గారు, మా మేడం గారు, వీళ్ళంతా మా ఇన్మేట్స్. ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానండి. నా వయసు ఇప్పుడు 78. 78? ఇంత ఎనర్జీగా ఉన్నారు. మీ ఫ్యామిలీ గురించి అమ్మా? నేను హైదరాబాద్ లోనే పుట్టాను. చదివింది కీసై స్కూల్. అక్కడెక్కడ జాబ్ చేసేసి లాస్ట్ మాతాపితాల సేవా సదనంలో వచ్చి చేరుకున్నాను. ఇంతే నా ఇన్ఫర్మేషన్. మిగతా ఇన్ఫర్మేషన్ అడగండి ప్లీజ్. వాసంతి గారు మీ గురించి చెప్పండి అమ్మా. నాకు 2 పిల్లలు, అందులో ఒక కొడుకు చనిపోయాడు, ఒక కూతురు ఉంది. ఉన్నా కూడాను ఆమె అంత సరిగ్గా కేర్ చేసి చూసుకోదు. మూడు సంవత్సరాలైంది, ఇప్పటికీ ఆమె చూడటానికి రాలేదు, పలకరించలేదు. సో మీకు ఇక్కడ దొరకలేని ప్రేమ ఇక్కడైతే దొరికింది అంటారు? అవునండి.
మీ ఫీలింగ్ ఏంటి సార్ వాళ్ళందరిని చూసుకుంటాం గానీ అసలు మీరు ఈ సేవ ఎందుకు చేయాలని మొదలు పెట్టారు? పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా పెరిగారు అనేది తెలియదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు రెక్కలు వచ్చిన తర్వాత తల్లులు పనికిరాని వాళ్ళ కింద మారుతారు. ఓపుకున్నంత మట్టికి వంట మనిషిలాగా ఉపయోగించుకుంటారు వాళ్ళని. మేము ఆదరిస్తాం, ఎందుకంటే వాళ్ళు కాదన్నారు కానీ మేము ఆదరించాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఏం అన్నం కన్నా ఆదరణ ఆప్యాయత కావాలి వాళ్ళకి. అది ముఖ్యం, చాలా ముఖ్యం అనమాట. వాళ్ళు ఆనందంగా ఉంటారు. మా భాస్కర్ సార్ గారు, సాయి మేడం గారు, మిగతా వీళ్ళందరూ ఎంత బాగా ఉంటామో అంత బాగా, మన వాళ్ళు కూడా అంత బాగా చూసుకోరు. భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ వీళ్ళే భగవంతులు అనుకోవాలి. డి చూస్తారమ్మా, డి డాన్స్ చూస్తారా? డాన్స్ ప్రోగ్రామ్. సో అందులోంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ రోజు 2 జోడీలు రాబోతున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంకా హోష్ వచ్చేటట్టు ఏదైనా ఉంటే చెయ్యండి. చాలా బాగుందండి ఈ డాన్స్. వెల్కమ్ తేజు అండ్ మణికంఠ. మేము యాంకర్లని తెలిసినా వచ్చినందుకు. మాస్టర్, అసలు మణికంఠ నీ డాన్స్ లో ఒక గ్రీజ్ ఉంటది. అది గ్రీస్ కాదు మేడం, గ్రేస్. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. బేసిక్ గా వీళ్ళిద్దరిని మేము రోజు ప్రాక్టీస్ లో కానీ అక్కడ అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. చాలా కష్టపడతా ఉంటారు. అసలు డి మీరు అనుకుంటారు డీలో కుప్పిగంతులు వేస్తారు, సర్కస్ చేస్తారు, ఫ్లిప్పులు చేస్తారు అని. నిజంగా చెప్తున్నానండి, మీరు ఒక్కసారి వచ్చి వీళ్ళ రిహార్సల్ చూడండి. మీరు అసలు ఆ మాట చచ్చినా అనరు, ఎందుకంటే వాళ్ళు అంతా కష్టపడతారు. మీరు ఒకవేళ చూడకపోయినా బాధ లేదు కానీ వాళ్ళని మాత్రం కించపరచొద్దు. సాక్షాత్తు లారెన్స్ మాస్టరే డి చూశారో, మా ఓడిని పిలిచారో, మా ఓడితో కొరియోగ్రఫీ చేయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా అంతకన్నా మీకు అప్రిషియేషన్ ఇంకోటి ఉండదు. మణికంఠతో ఏ అమ్మాయి అన్న డాన్స్ చేస్తే దాంట్లో కిస్ ఖచ్చితంగా ఉంటది. తేజుకి ఒక్కరికైనా అందరికీ ఉందా ఇట్లా? లేదు, అందరికీ న్యాయంగా ఉంటాను మేడం. అమ్మో, ఎప్పుడు నీతో సాంగ్ చెయ్యను నేను. నిన్నైతే అసలు అడగడరా. నేను ఆప్షన్ ఇవ్వను. మీరే కాదు, మీకు పోటీగా ఇంకో జోడి కూడా రాబోతుంది. సో వాళ్ళు వచ్చేలోపు మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఆ పోడియం దగ్గర. ఆల్రెడీ మా డి నుంచి ఒక సూపర్ హిట్ జోడీ వచ్చేసారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ సెకండ్ జోడీని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నువ్వు డాన్స్ చేస్తున్నంత సేపు ఇమ్ము నిన్ను అసలు చూడలా. ఎస్, భూమిక మై క్రష్. నిజంగా చెప్తున్నాను అబ్బా, భూమిక డీకి వచ్చినప్పుడు ఎప్పుడైనా కనపడితే చూడాలి, మాట్లాడాలనుకున్నా. కానీ ఇలా నా కోసం షోకి వచ్చిద్దని అసలు అనుకోలేదబ్బా. అంటే దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనం మనసు పెట్టి ఏదన్నా కోరుకుంటే అది మన దగ్గరికి ఎప్పటికైనా వచ్చింది. భూమిక ఒక్కసారి టచ్ చేయొచ్చారా నిన్ను? థ్యాంక్ యూ అన్నయ్య. ఎవడరా అన్న? ఎవడికన్నా? ఆ నాన్న అలాంటోడు కాదు. ఇదిగో చూడండి, ఒకటి చెప్తాను, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. మనం ఎంసెట్ లో ఒక కాలేజీలో కొన్ని సీట్లు ఉంటాయి, వాటి కోసం 100 మంది పోటీ పడతారు, కానీ ఒక్కడికే వచ్చింది. భూమిక ఎక్కడికైనా ఇక్కడికే వచ్చింది. సాయి, నిజంగా మీకు ప్రేమ కావాలినా? అంటే ఇచ్చేస్తుంటే కావాలంటాను. అనకూడదురా అట్లా ఎలా అంటావు తమ్ముడో, వదిన పట్టుకోనే. మా పయోకావలిలో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఎదురుగా, వాళ్ళే మన గెస్ట్లు. వాళ్ళు వృద్ధాశ్రమం నుంచి వచ్చారు. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మీ ఇద్దరు జోడీలను పిలిపించాం. రెడీయా? మా 2 ఎంటర్టైన్మెంట్ జోడీలు వచ్చేసాయి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం.
ఏంటి కొత్త రింగ్ ఏదో పెట్టినట్టున్నావు? అవును, ఇది ఎప్పుడు కొన్నావు? 6JVR లో ఎప్పుడో కొన్నాను నేను. అది కొన్న తర్వాతే నాకు యాంకరింగ్ వచ్చింది, పెద్ద పెద్ద షోలు వచ్చాయి, అవునా? పెద్ద పెద్ద మూవీస్ కూడా చేస్తున్నాను. అవునులే, ఏ టాలెంట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చా అంటే ఏదో కారణం ఉండే ఉంటది. అది- అదే 6JVR అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే వెళ్ళి 6JVR లో షాపింగ్ చేయండి. సో మన ప్రేమ కావాలిలో ఫస్ట్ రౌండ్ తొలి పరిచయం. ఈ తొలి పరిచయం ఫస్ట్ రౌండ్ ఏంటంటే, బేసిక్ అయితే మాకు లవ్ కపుల్స్ వస్తారు కాబట్టి వాళ్ళ తొలి పరిచయం ఎలా జరిగింది, వాళ్ళ లవ్ ఎలా జరిగింది తెలుసుకుంటాం. సో మీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఒకటి ఉంటుంది కదా, ఆ తొలి పరిచయం ఎలా జరిగింది ఏంటనేది మీ ఇండివిజువల్ గా చెప్పాలి. సో ఫస్ట్ మణికంఠ మాస్టర్ నువ్వే చెప్పాలి. నేను నలుపు నేరంటి సాంగ్ చేసినాను డీలో, జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ. అప్పుడు నేను పండుగ చెప్పిన, లారెన్స్ మాస్టర్ నాకు డ్రీమ్ లో కాల్ చేశారని చెప్పిన. అప్పుడు నన్ను చాలా మంది తిట్టినారు, ఈయనకి లారెన్స్ మాస్టర్ కాల్ చేస్తారా, మాట్లాడడానికి కొంచెం చూసుకొని మాట్లాడగానే చాలా తిట్టినారు. కట్ చేసి 10 రోజుల్లో లారెన్స్ మాస్టర్ ఫోన్ చేశారు. ఆ అబ్బాయి ఎవరు, నాలాగే చేస్తున్నారు, జిత్తు మాస్టర్ కి అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం మాస్టర్ నోట్ల నుంచి నా పేరు వచ్చింది కదా సార్, అది నా ఫస్ట్ పరిచయం అని చెప్పాను. నా టీంని అందరినీ తీసుకువెళ్ళి ఫస్ట్ టైం మాస్టర్ని కళ్ళ ముందు చూసిన వెంటనే మాస్టర్ నోట్ల నుంచి మణికంఠ రాన్ ఫస్ట్ టైం చెప్పినారు. అది నా లైఫ్ లో నేను మర్చిపోయిన అదొకటి సార్. దీనికి ఇంకా నా లైఫ్ లో వేరే ఏం లేదు, అంతే సార్. నేను ఏంటంటే ఫస్ట్ టైం ఆ ఆల్బమ్ సాంగ్ చేసి కలిసినప్పుడు మీకు చెక్ ఇచ్చారని విన్నాను. ఆ సాంగ్ నేను మాస్టర్ కోసం డెడికేషన్ చేసినప్పుడు మాస్టర్ సాంగ్ చూసి ఒకటే మాట అన్నారు, నేను చెప్తాను నా ఇంటికి రా అన్నారు. అక్కడ వెళ్తే నా కోసం మీరు అందరు చేశారు కదా, సో మీకోసం నేను ఇస్తానని 5 lakhs చెక్ ఇచ్చి వాళ్ళందరికీ ఇప్పుడు బయట ఈవెంట్స్ కానీ చాలా బిజీ అయిపోయారు. లారెన్స్ మాస్టర్ ఇది ఒక్కటే కాదు, చిన్న పిల్లల కోసం, అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం, అండ్ డాన్స్ నేర్చుకోవాలని తపన ఉన్న వాళ్ళ కోసం చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేశారు. నిజంగా చెప్పాలంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లారెన్స్ మాస్టర్ అంటే అంత ఇష్టం కాబట్టి, సేమ్ లారెన్స్ మాస్టర్ లాగే చేస్తాడు కాబట్టి ఒకసారి లారెన్స్ మాస్టర్ స్టెప్స్ ఏదైనా ఆయన సాంగ్ కి వేస్తే చూడాలని ఉందబ్బా. మామూలుడు అనుకున్నాం కానీ అస్సలు కానీ కాదు మణికంఠ. భూమిక, నీ తొలి పరిచయం. బేసిక్ గా నువ్వు డీకి రావాలని చాలా అనుకున్నావు అని విన్నాను నేను. సో నీకు డీ వచ్చిన ఫస్ట్ రోజు నీ డీతో నీ సంబంధం ఎలా ఉంది? నా లైఫ్ కి బర్త్ ఇచ్చిన మదర్ ఒక్కరు, నా లైఫ్ కి లైఫ్ ఇచ్చిన ఒక మదర్ అంటే నాకు డి స్టేజ్. శేఖర్ మాస్టర్ తో కూడా చాలా జరిగాయి నేను అది నాకు చాలా చాలా ఇష్టం. ఎంత క్యూట్ గా చేశారో మీరు, విత్ రెస్పెక్ట్. నేను అది ఇప్పుడు ఈయన శేఖర్ మాస్టర్ అనుకోండి. అనుకోదు ఎందుకు? శేఖర్ మాస్టర్ నాకు గొడవలు అవుతున్నాయి. అదే స్టెప్ ఇక్కడ చూద్దాం ఒక్కసారి. వీళ్ళిద్దరు తొలి పరిచయాలు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మా తేజు, ఏదైనా మీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్, నాకు ఇది ది బెస్ట్ మూమెంట్ అనిపించేది ఏదైనా? బెస్ట్ మూమెంట్ ప్రభుదేవ గారు ముందు డాన్స్ చేయడం. నేను చిన్నప్పటి నుంచి నేను ఆ ముకాబ్లా సాంగ్ ఉంటది, సో అది ఇన్స్పిరేషన్ అన్నమాట అన్ని డాన్సర్స్ కి. బయట వెయిట్ చేస్తున్నాను సెల్ఫీ కోసం ప్రభుదేవ గారితో. తర్వాత ప్రభుదేవ సార్ వెళ్ళిపోయారు. నాకు కూడా నెక్స్ట్ డే షో ఉంది అన్నమాట రాజమండ్రిలో. ఆన్ ద వేలో ఉన్నాను, వెళ్తున్నాను. నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది, తేజు రావాలి నువ్వు. నేను ఎందుకు రావాలి, ఇది D15 కదా, నేను కంటెస్టెంట్ కూడా లేదు D15 లో. నేను ఎందుకు రావాలి? లేదు, ప్రభుదేవ సార్ పిలుస్తున్నారు అంటే నలుపు నేరేదంటి సాంగ్ డిమాండ్ చేస్తారంట, అంటే చూడడానికి. అది నాకు బెస్ట్ అంటే బెస్ట్. టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటది, ఎవరి స్టైల్ వాళ్ళదే, అసలు ఎవరిని తీసేయడానికి లేదు. సూపర్ అబ్బా మీరంతా. ఇంకా ఫైనల్ గా తమ్ముడు తొలి పరిచయం చెప్పాలి. తమ్ముడు నువ్వు. సాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న మా మాస్టర్ వాళ్ళ మమ్మీ చెప్పాను, ఎవరైనా అప్పులలో వస్తే ఇంట్లో దాగుని ఎవరు లేరని చెప్తారు. అది నేను స్టేజ్ మీద నాకు తెలియదు, నార్మల్ గా చెప్పాను. గణేష్ మాస్టర్ అలా చెప్పగానే షో అవగానే వచ్చి 5 లక్షలు తీసుకెళ్ళన్నారని ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. సాయి ఏం అప్పు ఉంది మీకు? 4 lakhs సార్. ఈ షో అయిపోయినాక నా దగ్గర రా తీసుకొని. 5 lakhs ఆయన దగ్గర తీసుకోవద్దని రష్మి అక్క పర్సనల్ కి పిలిచి అప్పుడే డబ్బులు 1 లక్ష ఇచ్చారు.
మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచిస్తాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏ మాత్రం ఆలోచించకుండా హెల్ప్ చేయాలంటే అది గణేష్ మాస్టర్ తర్వాతే సూపర్ మాస్టర్. మీకు నచ్చిందమ్మా? వీళ్ళల్లో ఎవరు తొలి పరిచయం మీకు బాగా నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిది చాలా బాగుంది. సెకండ్ దిస్ పేర్ ఇస్ నైస్. మీరు ఎవరికైనా వీళ్ళు డాన్స్ చేస్తుంటే మాకు కూడా డాన్స్ చేద్దాం అనిపించిందా? నిజంగా చెప్తున్నానమ్మా, ఇంత హ్యాపీగా, ఇంత సరదాగా, ఇంత చూడముచ్చటగా ఉన్న మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నారు చూడండి. వాళ్ళండి దురదృష్టవంతులు. మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు గుర్తుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇక్కడికి వచ్చినందుకు. సో లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మరి నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6JVR. మన ప్రేమ కావాలిలో సెకండ్ రౌండ్ మ్యూజికల్ ధమాకా. ఈ రౌండ్ ఏంటంటే సాయి మణికంఠ మీకు ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తాం. మీ సైడ్ నుంచి మిమ్మల్ని అయితే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళల్లో మ్యూజిక్ నాలెడ్జ్ వీళ్ళకి బాగుంది అనిపించిన వాళ్ళు మీరే సెలెక్ట్ చేసుకోండి. మీ సైడ్ మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి మేము సాంగ్ ఇస్తాం, వాళ్ళు అది నోటితో చెప్పరు, డప్పు సౌండ్ తో చెప్తారు, దాన్ని మీరు కనిపెట్టాలి. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈసారి ఫస్ట్ మా సాయి భూమిక నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి సెకండ్ బాయ్ కూడా. అరే భూమిక సెలెక్ట్ చేసిందిరా నిన్ను. సాంగ్ చెప్పేశాను, మా వాడు ఇప్పుడు ప్లే చేస్తారో మీరు కనిపెట్టాలబ్బా. రెడీ? సాంగ్ అది. సాంగ్ సాంగ్. అరే సాయి సూపర్ ట్రెండింగ్ సాంగ్. ఇంకోసారి దగ్గర వస్తాను. ఆపురా, ఆ సచ్చినోడు కూడా లేచి వచ్చేటట్టున్నాడు నువ్వు కొట్టే డప్పులకి. ఏదైనా ఒక క్లూ ఇస్తే మంచిదేమో. క్లూ ఇద్దాం. నువ్వు ఆ సాంగ్ డాన్స్ చేస్తా, డప్పు కొట్టొచ్చు. నాటు 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 నాటు. ఒకసారి చూద్దాం. దీనికోసం నేను మా బావగారు చెప్పాలనుకుంటున్నా. సూపర్ 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 రా, వెల్ ప్లే. మా మణికంఠ సెలెక్ట్ చేస్తారు వాళ్ళు ఒక మ్యూజిక్ సెన్స్ ఉన్న అమ్మాయిని. ఫస్ట్ నుంచి ఫిఫ్త్. రెడీ? ఊర్లో ప్రజలకు తెలియజేది ఏమనగా రాత్రిపూట ఒంటరిగా కుర్రోళ్ళు ఎవరైనా తిరిగితే వర్షం ఎత్తుకెళ్ళిపోతుంది హో, వర్షం ఎత్తుకెళ్ళిపోతుంది హో. నాకు అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదని. అట్లానే ఒకసారి మూమెంట్ లాగా ఏదైనా ఒకసారి చూపిస్తే. రెడీ రెడీ. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇద్దరికి టై అయింది కాబట్టి నేను ఒక సాంగ్ చెప్తా, అది ఎవరు ఫస్ట్ గెస్ట్ చేస్తారో ఈ రౌండ్ లో వాళ్ళు విన్నర్స్. బుల్లెట్ వీడి కొంచెం దగ్గరకు వచ్చాడు, ఆ సాంగ్ వేస్తా. బైక్. Thank you so much. ఎలా అనిపించిందమ్మా మీకు ఈ రౌండ్? వెరీ 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 నైస్. థ్యాంక్ యూ అమ్మా. బేసిక్ గా మీరు అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, అలా మీలో పాటలు పాడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు? రాముని భజనకు రమ్మని పిలిచితే రావేనకే ఓ మనస మనదానములు శాశ్వతమనుకొని సర్వము పడకే ఓ మనస. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు ఒక పాట
ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ్ వేణుగోపాల నంద యశోద ఆనంద కిశోర జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల. మీరు చాలా 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 బాగా పాడారు. మీ అందరి కోసం కూడా ఇమ్ము చాలా బాగా పాడతాడు. అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అమ్మా అమ్మా నీ పసివానమ్మ. థ్యాంక్ యూ. నేను కూడా చెప్పాలి మణికంఠ గురించి. యాక్చువల్లీ మణికంఠకి అమ్మ నాన్న ఎవరు లేరు. సో మణికంఠ ఎవరు లేకపోయినా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు మణి. కొట్టేసి చెప్తున్నా, నా సొంత అమ్మని నేను ఇప్పుడు ఎలా చూసుకోవాలనుకున్నాను, నాకు వచ్చే అమ్మని నేను అలా చూసుకుంటాను. ఒక అమ్మలాగా నాకు ఎవరైనా దొరికితే నాకు అమ్మలాగా అనిపించాలి. మణికంఠ రెడీగా ఉన్నారు. మీ ఆశ్రమంలో మణికంఠకి అమ్మగా రావాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి మీరు ఒక్క మెసేజ్ చేస్తే చాలు. అలాగండి. మణికంఠ నిజంగా చెప్తున్నాను రా, హ్యాట్స్ ఆఫ్. తేజు వాళ్ళ అమ్మ ఇక్కడే ఉన్నారా? ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. ఒక కూతుర్ని డాన్సర్ చేయడానికి ఎంత కష్టపడతారో అంతకు మించే కష్టపడింది వాళ్ళ కూతుర్ని ఈ స్టేజ్ కి తీసుకురావడానికి. ప్రాక్టీస్ టైంలో కుర్చీ ప్లేస్ లేకపోయినా కింద కూర్చొని ఉంటది, కానీ తన కూతుర్ని మాత్రం విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదు. థ్యాంక్స్ అమ్మా. మరి నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6 JVR. థర్డ్ రౌండ్ ఏంటంటే బేసిక్ గా అయితే మేము ఒక రౌండ్ ఉండేది, కానీ అది కొంచెం అవతల జరిపి ఇప్పుడు ఒక ఫేమస్ సింగర్ రాబోతున్నాడు. అతను వచ్చి కొన్ని పాటలు ఇక్కడ పాడతారు. మీరు బేసిక్ గా ప్లే చేసిన వాటికి డాన్స్ వేస్తారు కదా, ఇప్పుడు అతను పాడే పాటకి మీరు డాన్స్ వేయాలి. ఫేమస్ అంటే డిఎస్పి, అంతకు మించి ఒక తమన్, డిఎస్పి, అనిరుద్ధ్, AR రెహమాన్ మిక్సీలో వేసి రుబ్బి రుబ్బి బయటకి తీస్తే వాడు. అతను ఎవరో చూడాలనుకుంటున్నారా తమ్ముళ్ళో? అవునన్నయ్య. ఓవే పిల్లమారి రాజు. లెట్స్ వెల్కమ్ గద్వాల్ శివ. ది గ్రేట్ సింగర్ గద్వాల్ శివ. మా ప్రేమ కావాలి షో కోసం నువ్వు ఫేమస్ అయిన సాంగ్ ఒకటి ఇక్కడ పాడాలి. మరి శ్రోతల కోరిక మేరకు ఇప్పుడు ప్రముఖ గాయకుడు గద్వాల్ శివ గాత్రం నుంచి ఏదో ఒక రాగం. మీకు నచ్చితే లాస్ట్ లో 10 రూపాయలు చదివించవచ్చు, 20 రూపాయలు చదివించవచ్చు, మీ ఇష్టం. పాటకా? నేను యాంకరింగ్ ఏమనుకున్నా. రెడీ? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మై మరుపు, జ్ఞాపకాలే మే కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ సాంగ్ ఇట్లా పాడడానికి? చిన్నప్పటి నుంచి అక్క. అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎట్లా వచ్చిద్దో? నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎలా వస్తుంది అంటే, నేను ఏదో ఒక రోగం ఎలా అనిపించింది సాంగ్? చాలా బాగా పాడాడు, సూపర్. మనీ చెప్తాడబ్బా. రీల్స్ అని చూస్తాను, చాలా వైరల్ అయింది కదా. కానీ దాంట్లో కూడా ఎన్ని మైనస్ గా చెప్పినా కూడా దాన్ని ప్లస్ పాయింట్ గా చెప్పి ఇక్కడ వరకు వచ్చారు కదా, దానికి గ్రేట్ చెప్పండి. నువ్వు సాంగ్స్ బాగా పాడుతున్నావు, ఎవరేమన్నా నువ్వేం పట్టించుకోవద్దు. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో నువ్వు ఇలా పాడేటప్పుడు నువ్వేమైనా ఇబ్బందులు పడ్డావా? అంటే నా నంబర్ ఎట్లా లీక్ అయిందో నాకు తెలియదు. నంబర్ కి కాల్ చేసి రోజు గలీజ్ మాటలంటూ వేధిస్తూ ఉంటారు.
ట్రోల్స్ చేసినా ఏం చేసినా బాధ అనిపించింది కానీ బట్ నువ్వు అది ఎప్పుడు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆ ట్రోల్స్ చేయడం వల్ల చాలా మంది స్టార్లు అవుతారు. అవును. చాలా మంది అనుకుంటారు మమ్మల్ని ట్రోల్ చేస్తే బాగుండు, మేము పుట్టి పుట్టి బట్టలు వేసుకుంటున్నాం కదా, మా మీద ఏమైనా మేం చేస్తే బాగుండు అని. వాళ్ళ మీద హీరో పంచే. ఈసారి ఫోన్ చేస్తే నువ్వు పాడేసి, వాడే పెట్టేస్తాడు ఫోన్, మళ్ళీ చేయడు. ఇంకా ఎప్పుడు చేసినా అంతే, అది ఒక రాగం, అది పాడేసి, ఓకేనా? మంచిగా ఇలాగే పాడుతా ఉండు, నువ్వు మాత్రం తగ్గక అసలు. సూపర్ శివ. అసలు నేను ఎందుకు పిలిపించాను తెలుసా ఇక్కడికి? డీ నుంచి ఇది డాన్సర్స్ వచ్చారు, వాళ్ళు ఇప్పుడు నువ్వు పాడే పాటకి డాన్స్ చేస్తారు. ఇక్కడ డీ డాన్సర్లో నా పాటకి డాన్స్ చేస్తారు అని ఇప్పుడు అనుకున్నా, ఇప్పుడు జరగబోతుంది. నేనున్నాను తమ్ముడు నీకు. అమ్మాయిలు ఇద్దరు కలిసి చేస్తారు ఈ పాటకి, అలాంటి పాట రెడీగా ఉంది. రెడీయా? వంగతోట మలుపు కాడా కొంగు బట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేశాడే, చుట్టుకొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే, బక్కవెల చానడిమే తడిమి బంతులాడాడే, అందమంతా ఇచ్చేమంటూ నన్ను సంపుకు తింటాడే, పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే. హయ్య రామ హయ్య రామ హయ్య అయ్యయ్యో. తేజు ఒక్కటే ఫిక్స్ అయ్యి వచ్చింది మైండ్ లో, నేను ఆ పాట వినకూడదు, నాకు నేనే పాడుకోవాలని. అయ్య రామా అని ఆమె పాడుకొని నేర్చుకుంటుంది డాన్స్. సాయి, ఆల్ ది బెస్ట్. మీరు డాన్సర్లను ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. 3, 2, 1 స్టార్ట్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మప్పులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, హో నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మప్పులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. స్టాప్ ఇట్. సాయి మణికంఠ వాడు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు తీస్తున్న తాళం ఏంటి? తగిడితా 2-4 తగదిమి 6-8. అదే చేసాం కదా మాస్టర్. ఊరుకోండా, ఎవరెవరు ఎక్కడెక్కడికో తీసుకుపోతాం కాదు, మీరు కూడా వెళ్ళండి అప్పుడప్పుడు. ఏంటి బ్రో అంత మాట? నీకు ఎలా అనిపించింది డాన్స్? ఎవరిది నచ్చింది, అమ్మాయ్యా అబ్బాయ్యా? అమ్మాయిలది. అమ్మాయిలు బాగా నచ్చింది కదా. సరే, వాళ్ళ కోసం ఇంకొక సాంగ్. 3, 2, 1 యాక్షన్. వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి, దా 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 శంకర్ దాదా हम तेरे बिनु अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, रारा 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 यक्का सक्का నువ్వేంటా ఎక్స్ప్రెషన్ ఏంటి? బాగుంది నీ పాటే. అక్క చక్క. ప్రేమ కావాలి షో పేరు. నీకేమైనా ప్రేమ ఉందా? లేదన్న. ఎందుకు? ఎవరైనా అమ్మాయి ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తావు? నో చెప్పేస్తా. అంటే ఇంకా నేను చిన్న పిల్లని కదా. పెద్దోడు అవ్వాలా, పెద్దగుండాలా? చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. మరి ఏమన్నా పట్టించుకోవద్దు. సూపర్ శివ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రౌండ్ మరి ఎవరు బాగా చేశారు? ఎవరు కాదు, శివ బాగా చేశాడు. ఎందుకంటే శివ వల్లే వాళ్ళందరూ డాన్స్ చేయగలిగారు కాబట్టి ఆ రౌండ్ శివాకి అంకితం చేద్దాం.
మరి నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6 JVR. బేసిక్ గా ఈ ఒక్క సంస్థే కాదు, ఇలా చాలా మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే సో వాళ్ళందరి గురించి ఒక చిన్న వీడియో ఉంది మా దగ్గర, ఒకసారి చూసేద్దాం. వాళ్ళ కొడుకండి పేరెంట్స్ ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మనండి కొడుకు చూడండి ఎలా చేస్తున్నాడు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అసలు చాలా చాలా బాధేస్తుంది. తల్లిదండ్రులు లేక చాలా మంది బాధపడుతున్నారు. ప్లీజ్ మీ తల్లిదండ్రులను అలా చెయ్యొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. సరే అమ్మ వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఆ వీడియోస్ చూస్తుంటే మీకు ఏమన్నా అనిపించిందా? మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాధాకరం అట్లా చేసి. అలా చేసే వాళ్ళకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారమ్మా? అలా చేయకూడదని చెప్పాలి. ఒకసారి భాస్కర్ గారికి ఈ వీడియోస్ చూశాక మీకు ఏమన్నా అనిపించిందా? అలా దుర్మార్గులైనటువంటి కొడుకులు ఎవరన్నా తల్లిదండ్రులను రోడ్డు మీద విడిచిపెడితే అటువంటి వాళ్ళు మీకు తటస్థిస్తే ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే మేము ఆదరిస్తాం. అంటే మీ ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా అలా ఉన్నారా? పిల్లలు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చెప్తా ఉంటారా మీకు ఇలా అయింది? అటువంటి దుర్మార్గులు కన్నందుకు మా కర్మ అంటారు. అమ్మ, మీరు వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఎవరైనా సరే ఇక్కడున్న యువతి యువకులకి నేను చెప్పే అడ్వైస్ ఇదే, ముసలోళ్ళు కనిపిస్తే ఆదరించి తీసుకెళ్ళండి, లేదా అడ్రస్ తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో ఉన్న దాన్ని పోషించండి. ఇంకా భాస్కర్ సారు మాకు తండ్రి, దేవుడితో సమానము. అవకాశం ఉంది అంటే మన దగ్గరికి తీసుకురండి, ఎప్పుడైనా రావచ్చు విదిన్ 24 hours. సో చూశారు కదండి, వీళ్ళు ఉండే ట్రస్ట్ పేరు మాతాపితరుల సేవా సదనం ఇబ్రహీంపట్నం. సో మీలో ఎవరన్నా వాళ్ళని ఒకసారి కలవాలన్నా లేదా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసి మీకు మేము ఉన్నాం అని చెప్పే హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మన టీవీ ఆర్టిస్ట్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న విజిటర్స్ అందరికి కూడాను మా తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు రోజు ఇలా అంటే మీలో మీరు బాధపడతా అలా ఉంటారని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్టైన్ చేయాలని తీసుకొచ్చాం. మేమైతే అనుకుంటున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసామని. ఎంటర్టైన్ చేసావా? నిజంగా చాలా సంతోషపడ్డాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ఎంజాయ్ చేశారు. సో మరి వీళ్ళిద్దరిలో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసింది ఎవరు? ఈ జోడియా? అందరినీ మనము అభిమానంతో, ప్రేమతో, ఆదరంగా చూస్తేనే వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చెయ్యకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా. సో ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇద్దరు జోడీలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అంటారు. ఇద్దరు జోడీలు ఎంటర్టైన్ చేశారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలనే కోరుతుంటాం, ఫ్యామిలీతో సహా. అదిరా అబ్బాయిలో మీ ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేశారంట. మీ ఇద్దరులో ఎవరిని డిసప్పాయింట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. సో ఇది మన ఇవాల్టి ఎపిసోడ్. ఇంకా వాళ్ళకి లేట్ అవుతుంది, వాళ్ళని పంపించేయాలి. అండ్ మన టైం కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా ఒక స్టెప్ వేసేసి ఎండింగ్ లింక్ ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. సో అదండి ఈరోజు మా ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా వన్స్ అగైన్. మీరందరూ మా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు.
చూసారు కదా, ఇక్కడ ప్రేమ కావాలి షోకి వస్తే చాలా ప్రేమ దొరుకుతుంది. అందరం కలిసి ఒక పోజ్ ఇచ్చి మంచి ఫోటో దిగుదాం. రెడీ? రెడీ. సో చూశారు కదా ఇవాళ ఎపిసోడ్. ఇంత చక్కటి ఎపిసోడ్ ని స్పాన్సర్ చేసింది 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. మన సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6 JVR. మళ్ళీ వచ్చే వారం ఒక మంచి చక్కని ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, వి ఆర్ లవ్ యూ.